కొత్తగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో సోషల్ మీడియా పోస్టులకు కూడా మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయండి అనేటటువంటి ఆదేశాలు వచ్చినాయనంటే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు అన్నట్టు ఓపెన్ ఎమర్జెన్సీ అంటే తెలంగాణని ఒక ఓపెన్ జైలుగా చేయబోతున్నారా? అంటే ఎవడు ఎక్కడ తన అభిప్రాయాన్ని చెప్పొద్దా? రాజకీయ అభిప్రాయం చెప్పేటటువంటి అధికారం మాకు కాన్స్టిట్యూషనే కదా ఇచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా ఈ పెద్దవాళ్ళు వీళ్ళు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా వాళ్ళకి నాకేం కావాలని అడగడం, ప్రభుత్వాన్ని అడగడం వాళ్ళ బాధ్యత కదా. ఈ ఇచ్చిన హక్కుల ప్రకారం కదా. రైట్ టు రెప్యుటేషన్ మీరు సెక్షన్ 66 అనేది తీసేసిరండి ఐటీ యాక్ట్లోకి వెళ్ళి అని అంటే, అది లేకపోతే 67 పెట్టవచ్చు, క్రిమినల్ డిఫమేషన్ కూడా బుక్ చేయవచ్చు. అంటే అడ్వకేట్లు కోర్టులో ఏం చేయాలని కూడా పోలీసు వాళ్ళే నిర్దేశించేటటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఒక సామాన్యునికి ఏమన్నా జరిగితే అసలు ఈ రాష్ట్రంలో ఏంది పరిస్థితి, వాడు పోలీస్ స్టేషన్ గేటు దాటగలుగుతున్నాడు అనేది నాకు ఈరోజు అనుభవంలోకి వచ్చింది. వాస్తవంగా నేను అనుకున్నాను సరే ప్రభుత్వాలు ఏదున్నా అధికారం ఏదున్నా ఈ ఏజెన్సీస్ మాత్రం అందరికీ ఒకేలాగా చూస్తాయేమో. ఒక్కొక్క కొత్త వింగ్స్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్లో, సైబర్ క్రైమ్ వింగ్స్. సైబర్ క్రైమ్ వింగ్స్ అనేది ఇంకొకటి జీరో ఎఫ్ఐఆర్ అనే ఒక అంశం ఉంది. ఒక బాధితుడు ఎక్కడ పోయినా మేమంటే అదో ఇదో ఆ బండో ఈ బండో అడుక్కొని ఇడికి వచ్చినాం. ఓ బస్ కిరాయి లేనివాడు ఉంటాడు, ఒక బాధితుడు, వాడు ఆడికి పోతే తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ చేయి బై, కన్సర్న్ స్టేషన్కి నువ్వే పంపించేసేయి. మేము వచ్చుడేంది? ఇదే కదా చట్టం చెప్తా ఉన్నది. పొద్దున్న లేస్తే సుప్రీంకోర్టు మొత్తుకుంటా ఉన్నది కదా, హైకోర్టు మొత్తుకుంటా ఉన్నది కదా. వీటి కోసం కదా మీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పనిచేయాల్సింది. ప్రభుత్వాలకు ప్రజలకు సరిగ్గా వీళ్ళ అనుసంధానకర్తలుగా ఉండేటటువంటి మీడియా పైనే మీరు ఇంత చేస్తూ ఉన్నారంటే సాధారణ ప్రజల మీద ఏం చేస్తూ ఉన్నారు, ఎంత మీరు జులుం చేస్తూ ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర. నేను కొన్ని వింటుంటాను నా క్లయింట్ల ద్వారా. అదేంటి అని అంటే ఎఫ్ఐఆర్ ఏం రాయాలి, ఏ సెక్షన్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, వాడిని ఎట్లెత్తుకురావాలి, ఎన్ని రోజులకు వాడిని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలనేది కూడా ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారంట. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి నేనైతే